2019లో గెలుపుతో విర్రవీగిన వైసీపీ నేతలకు ఇప్పుడు ప్రజల కోసం నిలబడే ధైర్యం లేకే పారిపోయారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పుడు గెలిచిన 11 మంది అభ్యర్థులైనా ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం చర్చలో పాల్గొనాలన్నారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితమయ్యారు. ఈ రోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు. వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. ఎంత జటిలమైన సమస్య అయినా, భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు ఈ సభ ఉన్నది. అందుకు కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి, వ్యక్తిగత దోషులతోటి రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు. అలాంటి సభ కాకుండా ఇందాక మన పెద్దలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణిక, ఒక ప్రమాణం అవ్వాలి. 2047 వరకు ఇంత అద్భుతమైన స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఉన్నత స్థాయికి వెళ్లాలంటే ఈ రోజు మనం వేసే ప్రతి అడుగు అది భవిష్యత్ తరాలకు ఒక నిర్దేశక, ఒక టచ్ స్టోన్ గా ఉండిపోవాలి, గిట్ రాయిగా ఉండిపోవాలి. గత